शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। కొన్ని వారాలుగా మనం వింటున్నటువంటి శివానంద లహరి స్తోత్రం యొక్క అత్యద్భుతమైనటువంటి ఉపన్యాస పరంపరలో భాగంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ మల్లాపురం శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రార్థిస్తున్నాను. అయ్యా, नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां केन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। ఆదిదంపతుల పాదారవిందాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణమిల్లుతూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు తదితరులైన సాహితీమూర్తులు పెద్దలు అందరికీ మునుముందుగా ఆ నమస్సుమాను. మాతృపూజ మహోత్సవంలో భాగంగా శివానంద లహరిలోని 36వ భాగానికి స్వాగతం పలుకుతూ ఈ భాగంలోని ఆదిశంకరుల ప్రబోధాన్ని ఆత్మీయంగా అందుకోవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ సాధువాదాలు నమస్కారాలు సమర్పించుకుంటూ ఆరూఢ భక్తి గుణకుంచిత భావ చాపయుక్తై 71వ శ్లోకంలో ఆదిశంకరులు మన ఆలోచనలకు పదును పెట్టే ఒక అద్భుతమైన మాట అంటున్నారు. ఆరూఢ భక్తి గుణకుంచిత భావ చాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. సాధారణంగా ఏదైనా ఒక సామ్రాజ్యాన్ని సంపాదించాలి అంటే క్షత్రియ వీరుడైన వాడు ఒక యుద్ధం నిర్వహించాలి. ఒక సామ్రాజ్యాన్ని సంపాదించుకోవడానికి తప్పనిసరిగా యుద్ధం నిర్వహించి శత్రువులపై విజయం సాధిస్తే తప్ప సాధ్యమయ్యే విషయం. మరి అలాంటిది మోక్షం అనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని సంపాదించాలి అంటే అది మామూలు సామ్రాజ్యాల కంటే గొప్పది. మిగిలిన సామ్రాజ్యాలు ఒకసారి లభించినా చేజిక్కినా ఎన్నాళ్ళు తన అధీనంలో ఉంటాయో చెప్పలేడు ఏ రాజైనా. తనకంటే బలవంతుడు వస్తే, పరిస్థితులు ప్రతికూలిస్తే చేజిక్కిన సామ్రాజ్యం చేజారిపోవచ్చు. కానీ మోక్ష సామ్రాజ్యం ఒక్కసారి దక్కిందా అది శాశ్వతం. కాబట్టి మామూలు సామ్రాజ్యాల కంటే విశేషమైంది, విలక్షణమైంది, విశిష్టమైంది మోక్ష సామ్రాజ్యం. కాబట్టి మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే కూడా యుద్ధం చేయాలి, విజయం సాధించాలి. ఏ యుద్ధం చేయాలి, ఎలా విజయం సాధించాలి, ఆ యుద్ధం చేసే విధానం ఏమిటి, ఆ విధానం ఏమిటో ఆదిశంకరులు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సుధీంద్ర ఆరూఢ భక్తి గుణకుంచిత భావ చాపయుక్తై అమోఘై శివస్మరణ బాణగణై కిల్బిష రిపూన్ నిర్జిత్య విజయీ సానందం సుస్థిర రాజ్యలక్ష్మీం ఆవహతి. సుధీంద్ర, ఈ శ్లోకంలో ఆదిశంకరులు సుధీంద్రుడైన వాడు చేయవలసిన పనిని చెప్తున్నారు. సుధి అంటే సుధి, మంచి బుద్ధి. ఆ విషయంలో శ్రేష్ఠుడు అంటే బుద్ధిమంతుడు. ఏ క్షణానికి ఏ ఆలోచన కలిగితే ఆ క్షణానికి ఆలోచన ప్రకారం తోచినట్లు బ్రతకడం కాక గుణదోష విచారణ చేస్తూ సత్ అసత్ వివేక చాతుర్యం కలిగి యుక్త అయుక్త విచక్షణ కలిగి తాను ఏమి చేస్తే తనకు సమాజానికి శ్రేయస్సు కలుగుతుందో, తాను ఏమి చేస్తే పరమాత్మ మెచ్చుతాడో
ఆ పనులు మాత్రమే చేయాలి అనే ఆలోచన కలిగిన వాడు ఎవడైనా ఉంటే అతన్ని బుద్ధిమంతుడు, ఉత్తముడైన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, సుధీంద్ర అంటారు. అలాంటి వాడికి మోక్ష సామ్రాజ్యం పొందే అవకాశం. అయితే అతడు ఏం చేస్తాడు అంటే, ఏం చేయాలి అంటే, ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తై. యుద్ధం చేయాలి అంటే ధనుర్బాణాలు కావాలి. స్థిరంగా పాదుకొన్న భక్తి అనే అల్లెత్రాటితో ఉండాలి ఆ ధనుస్సు. ఆరూఢ భక్తి గుణ కుంచిత, గుణం అంటే అల్లెత్రాడు, భక్తి అనే గుణం అంటే భక్తి అనే అల్లెత్రాడు. అల్లెత్రాడు ఏం చేస్తారంటే, వింటికి ఒక పక్కన వదిలేసి ఉంచుతారు, ఒక పక్కన కట్టి ఉంచుతారు. ఆ కట్టిన వైపు నుంచి వదిలిపెట్టిన వైపుకి విల్లును వంచి అల్లెత్రాడు కట్టి బిగించాలి. కాబట్టి స్థిరంగా పాదుకొన్న భక్తి అనే అల్లెత్రాటితో, అంటే మనస్సులో భక్తి ఉండాలి. అది కాసేపు అనిపించినప్పుడు భక్తి అని కాకుండా స్థిరంగా ఉండాలి. పరమాత్మ యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మన కష్ట సుఖాలకు, మన జీవితానికి సంబంధించిన అన్ని సన్నివేశాలకు, మానవమానాలకు, కలిమిలిమలకు అన్నింటికీ భగవంతుడే బాధ్యుడికి తప్ప మరేమీ కాదు. భగవంతుడిని ఆశ్రయించవలసింది. భగవంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా సన్నివేశాలను తట్టుకోగలిగిన స్థైర్యము, ధైర్యము సంక్రమిస్తాయన్న పరిపూర్ణమైన విశ్వాసంతో అతడే సర్వస్వం అన్న నమ్మకం స్థిరంగా ఉండాలి. కాసేపు ఉండి కాసేపు మారిపోవడం, తాను అనుకున్నవి జరిగితే దైవం మీద నమ్మకం ఉండడం, తాను అనుకున్నది జరగకపోతే దైవాన్ని కాదనుకోవడం, లేదనుకోవడం, ఇలాంటి పద్ధతి కాకుండా స్థిరంగా పాదుకున్న భక్తి ఉంటే అది ధనుస్సుకు అల్లెత్రాడు లాంటిది. ఆ అల్లెత్రాటితో రెండో వైపున బిగించి కట్టాలి అంటే దాన్ని వంచాలి, అంటే మనస్సును వంచాలి, అంటే మనస్సును దైవం వైపు మరలించాలి. అలాంటి ధనుస్సు కలిగిన వాడై, మనస్సు అనే ధనుస్సు కలిగిన వాడై, బుద్ధిమంతుడైన వాడి చేతిలో ఒక ధనుస్సు ఉండాలి. ఆ ధనుస్సు ఏమిటాయి అంటే మనస్సు. అది ఎలా ఉండాలి అంటే వంగి ఉండాలి, అంటే పరమాత్మ వైపు తిరిగి ఉండాలి. అలా తిరగడానికి ఏమిటయ్యా మార్గం అంటే భక్తియే మార్గము సుమా. వింటిని వంచడానికి అల్లెత్రాడు ఎలా దోహదం చేస్తుందో, మనస్సును పరమాత్మ వైపుకు తిప్పడానికి భక్తి అలా దోహదం చేస్తుంది. సార్, పరమాత్మ వైపు మనస్సు తిరగడమే భక్తి. అలా తిరిగిన తర్వాత అమోఘై శివస్మరణ బాణగణై. బాణగణాలు అంటే బాణముల యొక్క సముదాయం. చాలా బాణాలు, ఒక బాణం కాదు. యుద్ధం చేయాలంటే ఒక బాణం సరిపోతుందా? చాలా బాణాలు కావాల్సి వస్తాయి. అమోఘై, ఆ బాణాలు ఎలాంటివి అంటే తిరుగులేని బాణాలు. ఒకసారి బాణం ప్రయోగించాడా అది తప్పకుండా శత్రువుని ఛేదించి తీరుతుందన్నమాట. అమోఘం అంటే అది. ఏమిటా బాణాలు అంటే శివస్మరణ, ఆ ధనుస్సులో సంధింపబడిన తిరుగులేని శివస్మరణం అనే బాణాల సమూహం కలిగిన వాడు అయి ఉండాలి సుధీంద్రుడు. ఎవరి మీద ప్రయోగిస్తారయ్యా ఈ బాణాలు? ఎవరి మీద విజయం సాధించాలి అంటే కిల్బిషరిపూన్ నిర్జిత్య, పాప సంకల్పాలను జయించాలి. ఈ పాప సంకల్పాలకు కారణం అయిన వారు శత్రువులు. ఎవరా శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటాము. వాటిని షడ్వర్గాలు ఉన్నారు. 6 రకాలైన శత్రువులు. కోరికలు, మరి క్రోధం, నాకు మాత్రమే ఇది కావాలి, ఈ సంపద నేనే అనుభవించాలి అనే లోభం, ఇంకా విచక్షణ లేకుండా మనస్సు అదే పనిగా మనస్సుకు పొరలు కమ్మి ధర్మాన్ని గురించి మర్చిపోవడం, ఆలోచించలేకపోవడం, తనకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే వారి యందు అసూయ, తనను మించిన వాడు లేడన్న అహంకారం, ఇవన్నీ మానవుడి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడే విషయాలు. దైవానికి సన్నిహితం కావడానికి ఇవన్నీ అవరోధాలు. కాబట్టి వీటిని శత్రువులు అన్నారు. ఒక లక్ష్యం సాధించడానికి అడ్డుగా ఉన్న వాళ్ళని శత్రువులు అంటాం కదా. మరి దైవానికి సమీపం కావడానికి అడ్డుగా ఉన్న ఈ గుణాలు శత్రువులే మనస్సుకి. కాబట్టి వాటిని జయించాలి. వాటి వల్ల మానవుడు పాపాలు చేస్తాడు. కాబట్టి ఆ స్థితి నుంచి బయటపడడానికి ఆ శత్రువులను జయించాలి. అందుకని వాటి మీద ప్రయోగించాలి బాణాలు. అప్పుడు విజయం సాధించిన వాడు అవుతాడు. ఏమిటయ్యా విజయం సాధిస్తే వచ్చే లాభం అంటే సుస్థిర రాజ్యలక్ష్మి, సుస్థిర సామ్రాజ్యం అనే మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు. మామూలుగా దొరికే సామ్రాజ్యం సుస్థిరం కాకపోవచ్చు, కానీ మోక్ష సామ్రాజ్యం ఒక్కసారి దొరికిందా అది సుస్థిరమైంది. అలాంటి సామ్రాజ్యాన్ని పొందితే ఏమిటి ఫలితం అంటారా? సానందమావహతి, ఆనందం పొందుతాడు. ఆనందంగా ఈ సామ్రాజ్యాన్ని పొందుతాడు. సామ్రాజ్యాన్ని పొంది కూడా ఆనందిస్తాడు.
ఆనందం అంటే అది సుఖం కాదు, సంతోషం కాదు. సుఖం కంటే సంతోషం కంటే భిన్నమైంది. సుఖం కేవలం శారీరకం, సంతోషం కేవలం మానసికం. సంతోషం విచారంగా మారవచ్చు, సుఖం దుఃఖంగా మారవచ్చు, లేదా సుఖం అంతరించిపోవచ్చు. దుఃఖంగా మారకపోయినా సుఖం అనేది లేకపోవచ్చు. ఓ లడ్డూ తిన్న నాలుగు మీద కాసేపు సుఖంగా ఉంది, తినడం ఆగిపోయాక సుఖం లేదు. అదే పనిగా 10 లడ్డూలు తింటే అది దుఃఖంగా కూడా మారుతుంది. సంతోషమైన అంతే, మనస్సుకు ఏదో ఒక అనుకూలమైన వాతావరణం ఉంది, మనస్సు సంతోషం. ఎప్పుడు ఉంటుంది. అందుకని సుస్థిర రాజ్యలక్ష్మి సానందమావహతి అన్నారు ఆదిశంకర్. పరమేశ్వర అనుగ్రహంతో మోక్ష సామ్రాజ్యాన్ని గెలుచుకోవాలి అని ప్రయత్నించే బుద్ధిమంతుడైన ఆధ్యాత్మిక సాధకుడు, భక్తుడు ఏమి సాధన చేయాలి ఆధ్యాత్మికంగా, అది ఎలా చేయాలి అనేది ఈ శ్లోకంలో ఆదిశంకరుడు చెప్తున్నారు. యుద్ధంలో విజయం సాధించాలంటే సామ్రాజ్య సాధనకు ధనుర్బాణాలు కావాలి, ఆ ధనుస్సుకు అల్లెత్రాడు ఉండాలి, ఎక్కుపెట్టే ప్రయత్నం చేయాలి, ఎదురుగా ఉన్న శత్రువుల మీద బాణాలు విసరాలి, విజయం సాధించాలి. అలాగే ఆధ్యాత్మిక సాధన అనే యుద్ధంలో కూడా భక్తుడు తనలో ఉన్న పాప సంకల్పాలను, అందుకు కారణమైన అరిషడ్ వర్గాలను జయించాలి. ఎందుకని అంటే మనస్సులో మాలిన్యం ఉన్నంత వరకు, పాపం ఉన్నా, కోపం ఉన్నా, తాపం ఉన్నా, మానవుడి మనస్సుకి అసూయ ఉన్నా, అహంకారం ఉన్నా మోక్షానికి అర్హత లేదు. కాబట్టి ఈ మాలిన్యం పాప సంకల్పాల వల్ల ఏర్పడుతోంది. కాబట్టి పాపాలను, ఆ పాపాలు కలగడానికి కారణమయ్యే కామక్రోధాది అరిషడ్ వర్గాలను జయించాలి, వాటి మీద విసరాలి ఈ బాణం. శివస్మరణ అనే అమోఘమైన బాణ సముదాయాన్ని మనస్సులోని పాపాల మీద ప్రయోగించాలంటే పాపాల స్థానంలో శివస్మరణ రావాలి. అక్కర్లేని ఇతర చింతనలు మానేసి ఆ ప్రదేశంలో దానికి బదులుగా శివస్మరణ అక్కడ ఏర్పడు. కామ క్రోధాది అరిషడ్ వర్గాలను జయించాలి. జయించాలంటే మరి ధనుర్బాణాలు కావాలి కదా. ఏమిటి ఆ ధనుర్బాణం అంటే, ధనుస్సు ఏమిటి అంటే భావచాపం, మనస్సు అనే ధనుస్సు. భావం అంటే మనస్సు. మరి బాణాలు ఏమిటి? శివ భావనతో కూడిన మనస్సు అనే ఈ ధనుస్సులో ఆ వింటి నారిని బలంగా లాగి విల్లు ఎక్కుపెట్టాలి. కాబట్టి మనస్సులో స్థిరంగా నాటుకున్న భక్తి భావమే అల్లెత్రాడుగా పనిచేస్తుంది సుమా. ఆ అల్లెత్రాటిని బిగింపుగా లాగితే, అంటే భక్తి బాగా దృఢతరమైతే విల్లు వంగినట్లుగా మనస్సు కూడా శివ భావన వైపు మొగ్గుతుంది. వింటిలో మరి బాణాలు ఎక్కువ పెట్టాలి కదా. నిరంతర శివస్మరణ అనేదే అమోఘమైన బాణ పరంపర. ఒక బాణం కాదు, ఒక బాణం సరిపోతుందా? బాణగణైహి, ఎన్నో బాణాల సముదాయం. ఎందుకని అంటే శివస్మరణ అనేక రకాలుగా ఉంటుంది. పరమేశ్వరుడు లీలలు, పరమేశ్వరుడి మహిమలు, పరమేశ్వరుడు ఎందరెందరో భక్తులను అనేక విధాలుగా అనుగ్రహించిన వివిధ సన్నివేశాలు. తర్వాత పరమేశ్వరుడి రూపాలు, నాగభూషణుడు అంటే ఒక రూపం స్ఫురిస్తుంది, చంద్రశేఖరుడు అంటే ఒక రూపం స్ఫురిస్తుంది, కాలకంఠుడు అంటే మరొక రూపం మనకి స్ఫురిస్తుంది. ఇలా రూపాలు. అవి కాకుండా నామాలు, పశుపతి, శర్వుడు, రుద్రుడు, అభవుడు, ఉగ్రుడు, భీముడు, ఈశానుడు, పంచభూతాలు ఆ స్వామి స్వరూపమే, సూర్యచంద్రులు ఆ స్వామి స్వరూపమే, జీవులందరూ ఆ స్వామి స్వరూపమే, దీనికి సంబంధించిన నామాలు. ఇలా ఈ నామాల చాటున శివతత్వం దాగి ఉంది. కేవలం రూపం మాత్రమే కాదు. ఇప్పుడు ఉదాహరణకి భవుడు అన్నాం అంటే నీటి రూపంలో ఉన్న శివుడు, అంటే నీటిని చూసినప్పుడల్లా శివుడే గుర్తుకు రావాలి. భూమిని చూస్తే శర్వుడు, శర్వుడు అనే మాట భూమి రూపంలో ఉన్న ఈశ్వరుడికి పేరు. అంటే భూమిని చూసినా, నీటిని చూసినా, నేలను చూసినా, నింగిని చూసినా, నీటిని చూసినా, నిప్పును చూసినా, గాలిని చూసినా, గాలిని అనుభవించిన, గాలిని అనుభవానికి తెచ్చుకున్న, గాలి వల్ల మనకు స్పర్శ తెలిసిన, ఇలా ఈ పంచభూతాలతో ఏ అనుభవం, ఏ అనుబంధం ఏర్పడినా పంచభూతాల రూపంలో ఉన్న ఈ ప్రపంచంగా ఉన్నది పరమేశ్వరుడే అనే భావన శివస్మరణ అవుతుంది. అలాగే త్రిపురాసుర సంహారం చేశాడు, కాలకూటాన్ని కంఠంలో దాచుకున్నాడు, అంధకాసురుణ్ణి సంహరించాడు. ఇలాంటి కథలు ఉన్నాయి. ఈ కథల చాటున అవి ఆనాడు జరిగిన కథలు మాత్రమే కాక ఈనాడు సాధకుడి జీవితంలో జరిగే కథలుగా
మనలో ఉన్న త్రిపురాలను సంహరించడం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మన మీద ప్రభావం చూపించకుండా ఆత్మతత్వం వైపు మనస్సు ప్రయాణించడానికి మానవుడు సాధించవలసిన మార్గాన్ని చూపిస్తున్నాడు త్రిపురాసుర సంహార కథ విశేషం ద్వారా పరమేశ్వరుడు అని గుర్తించడం. ఇది కథాస్మరణ. ఇలాగ రూపస్మరణ, నామస్మరణ, తత్వ స్మరణ, లీలాస్మరణ, వైభవ స్మరణ అంటే పరమేశ్వరుడికి సంబంధించిన అన్ని విశేషాలను స్మరించడం, నిరంతరం తలుచుకోవడం. ఇవి మనస్సులో ఉంటే అప్పుడు భక్తిభావం పెంపొందుతుంది. మనస్సు ఎక్కువగా శివుడి వైపు మొక్కడానికి ఇది సహకరిస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్క బాణం. రూపస్మరణ ఒక బాణం, నామస్మరణ ఒక బాణం, తత్వస్మరణ ఒక బాణం. ఈ తత్వస్మరణ అనేక రకాలుగా ఉంటుంది, రూపస్మరణ అనేక విధాలుగా ఉంటుంది. ఇవన్నీ బాణాలు అనమాట. అందుకని బాణగణై, ఈ బాణాలు అన్ని అమోఘమైనవి, తిరుగులేవి కాబట్టి అమోఘై బాణగణై, ఇవేవి వ్యర్థమయ్యే బాణాలు కాదు. నమ శివాయ అనే మంత్రం ఉంది. ఈ పంచాక్షరి మంత్రం ఎంతో శక్తివంతమైన బాణం. ఆ ధనుస్సు అంటే మనస్సు ఆరూఢ గుణకుంచిత అన్నారు. ఆరూఢ గుణకుంచితం కావాలి అంటే శివ సంబంధమైన మంచి గుణాలతో మనస్సును మరలించి ఇంద్రియ నిగ్రహం కోసం తగిన సాధన చెయ్యాలి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి సాధకుడైన వాడు. అల్లెత్రాడును బిగించి కట్టినప్పుడు మాత్రమే ధనుస్సు ఎలా ఉపయోగపడుతుందో, మనస్సును పరమేశ్వరుడి వైపు మరలించినప్పుడు మాత్రమే భక్తి వల్ల కలిగే ప్రయోజనం. అందుకని తనలోని పాపాలను నిర్మూలింపజేసుకోవడానికి చిత్తశుద్ధితో మానవుడు ప్రయత్నం చేయాలి, నిజాయితీగా ప్రయత్నం చేయాలి. ఎందుకని అంటే యావత్ హి పాతకం దేహే తావత్ సిద్ధిర్ నజాయతే అని చెప్తుంది శాస్త్రం. మానవుడు ఇప్పుడు చేసినా ఇదివరకు చేసిన పాపాలన్నీ వాటికి సంబంధించిన సంకల్పాలు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఈ పాప సంకల్పాల వల్ల మలినమై ఉంటాయి. ఈ మాలిన్యం వదిలించుకోవాలి, దీనికి ప్రయత్నం చేయాలి, తప్పకుండా సాధన చేయాలి. ఈ మాలిన్యం ఎలా సంక్రమించింది అంటే తెలుసో తెలియకో, స్వార్థంతోనో, లోభంతోనో, అహంకారంతోనో, అజ్ఞానంతోనో రకరకాల ఇతరులకు కష్టం కలిగే పనులు మానవుడు చేశాడు. ఆ పనులు శరీరంతోనే కదా చేశాడు. కాబట్టి శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఆ పాపాలు. కాబట్టి ఈ శరీరంతో ఏం చేయాలి అంటే శరీరంతో చేసిన పాపాలు శరీరాన్ని అంటిపెట్టుకున్నాయి కాబట్టి శరీరంతోనే శాస్త్రవిహితమైన సత్కర్మ ఆచరణ చేయాలి. నదీ స్నానం చేయడం, తీర్థయాత్రలు చేయడం. ఎందుకు అంటే శరీరం కూడని పనులు చేసింది, శరీరాన్ని మంచి పనుల వైపు మరలించి ఎప్పుడైతే ఆ పనులు చేస్తాడో మనస్సు అందులో ప్రవేశపెడతాడు. కాబట్టి యాంత్రికంగా చేసేవాడికి ఉపయోగం లేదు. అలా కాక తీర్థయాత్ర చేస్తున్నా, ఒక నదీ స్నానం చేస్తున్నా, ఒక దేవాలయ దర్శనం చేస్తున్నా, ఒక నామజపం చేస్తున్నా, ఒక పారాయణం చేస్తున్నా, ఒక మంత్రాన్ని జపిస్తున్నా, ఏది చేస్తున్నా సత్కర్మలు ఆచరిస్తున్నప్పుడు అందులో మనస్సును ప్రవేశపెట్టి సత్కర్మాచరణ సాగించగలిగితే ఈ దేహగతమైన, బుద్ధిగతమైన, ఇంద్రియగతమైన, మనోగతమైన మాలిన్యం వదిలిపోయేందుకు అవకాశం ఉంటుంది. మన సంప్రదాయంలో అర్చన, అభిషేకం, పారాయణం, యజ్ఞం ఇవన్నీ ఉన్నాయి. ఈ క్రతువులు ప్రారంభించేటప్పుడు ఓ మాట చెప్తూ ఉంటారు మనవాడు. పంచగవ్య ప్రాశనం అని చేయిస్తారు. ఆవు పాలతో చేసిన పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం, ఆవు పేడ, ఈ 5 పంచగవ్యాలు, ఈ 5ంటిని కలిపిన పదార్థాన్ని పంచగవ్యం అంటారు. దీన్ని ప్రాశనం చేయిస్తారని ఈ పంచగవ్యం అనే పదార్థాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించేటప్పుడు మంత్రం చెప్పారు. యత్వగస్థిగతం పాపం దేహే తిష్టంతి మామకే ప్రాశనం పంచగవ్యంచ. శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న, నా శరీరంలోని ఎముకలను అంటిపెట్టుకుని ఉన్న ఈ పాపము తొలగిపోవడానికి పంచగవ్య ప్రాశనం చేస్తున్నాను. సంకల్పం చాలా ముఖ్యం. ఆ సంకల్పం వెనకాల ఉన్న మనస్సు చాలా ముఖ్యం. ఆ మనస్సుకి దీన్ని పట్టించుకోగలిగితే, యాంత్రికంగా చేస్తే పంచగవ్య ప్రాశనం చేసినా ఒకటే, ఏం చేసినా. అలా కాక మనఃపూర్వకంగా ఈ సత్కర్మాచరణ సాగించగలిగితే శరీరం అంతా శరీరంతో చేసిన పాపం అంటుకునే ఉంటుంది. కాబట్టి శరీరంతోనే సాధన కూడా చెయ్యాలి. కాబట్టి ఈ శరీరాన్ని, తద్వారా మనస్సును, ఇంద్రియాలను మానవుడు శుద్ధి చేసుకుని సాధనకు సిద్ధంగా చేసుకోవాలి. వ్యవసాయం చేయాలి అంటే కలుపు మొక్కలు ముందుగా పెరికి వేసినట్టుగా, అందుకే మన పూర్వులు కర్మాచరణను నిరసించలేదు, తెలుసుకుని కర్మాచరణ చేయమన్నారు. తీర్థయాత్రలు చేయడం కానీ, నామపారాయణం చేయడం కానీ, మంత్రజపం చేయడం కానీ, యజ్ఞం కానీ ఇవన్నీ వ్యర్థమైనవి కాదు. అయితే వాటిలో ఆ మనస్సుతో చేయాలి. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. ఈ కర్మాచరణ దేనికి అంటే చిత్తశుద్ధి ఏర్పడడానికి.
కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవత కైవల్యం అని మన సంప్రదాయం చెప్తుంది. అందుకే మనం ఏ క్రతువు ప్రారంభించిన మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే మాట మన సంకల్పంలో ఉంటుంది. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా, పాపము నశించిపోయే విధంగా. అంటే ఇదివరకు చేసిన పాపం అనుభవించవలసిందే. పాప సంకల్పాలు ఇక పుట్టకుండా ఉండే మంచి మనస్సు రావాలి. ఇప్పటికైనా పాప సంకల్పాలు మానే. ఎదురు చేస్తే చేసాం, పక్కవాడి సొమ్ము తింటే తిన్నాం, ఎవరికో కష్టం కలిగిస్తే కలిగించాం, పదవుల కోసం ఏవో కూడని పనులు చేస్తే చేసి. ఇప్పుడు మాత్రం ఇక నుంచి అయినా పాప సంకల్పాలు లేని స్థితిని సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉండాలి. మొదటి సంకల్పం అది. ఈ సంకల్పం ఎందుకు అంటే పాప సంకల్పాలు తొలగిపోవాలనేది మొదటి సంకల్పం. భక్తిని, జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి మానవుడు. అందుకు అర్హత సంపాదించుకోవాలి. తనలో మాలిన్యం ఉందని గుర్తించాలి, అంగీకరించాలి, తన లోపాలు తాను తెలుసుకోవాలి. ప్రక్షాళన కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఫలింపచేయమని దైవాన్ని ప్రార్థించాలి. నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను పవిత్రుని అయిపోయాను అని భ్రాంతి పడితే కుదరదు. స్వామి, నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, నీ అనుగ్రహం కూడా ప్రసారం చెయ్యి అని ప్రార్థించాలి. వినయం కావాలి. ఎంత మాత్రం అహంకారం ఉన్నా కూడా సాధన ఫలించదు. ఇలా చేస్తూ మన సంప్రదాయం ఏం చెప్తోంది అంటే, ప్రణవో ధను శరో హ్యాత్మా, ముండకోపనిషత్తు నిరూపిస్తోంది. ప్రణవమే ధనుస్సు, ఓంకారనాదమే దివ్య ధనుస్సు. శరోహి ఆత్మ, ఈ ఓంకారం అనే ధనుస్సులో మనస్సు అనే ఈ బాణాన్ని ప్రవేశపెట్టి బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, పరబ్రహ్మతత్వం వైపు ఈ బాణం వేయాలి. అంటే మనస్సును పరబ్రహ్మతత్వం మీద కేంద్రీకరించాలి. అందుకు ప్రణవం దోహదం చేస్తుంది. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. అప్రమత్తేన వేద్ధవ్యం, ఈ బాణ ప్రయోగం చేసేటప్పుడు అంటే మనస్సు పరబ్రహ్మయందు లీనం చేసేటప్పుడు, పరమాత్మ యందు లీనం చేసే ప్రయత్నం చేసేప్పుడు ఏమరుపాటు పనికి ఏకాగ్రత కావాలి. ఈ ఏకాగ్రత క్రమంగా వస్తుంది, ఒక్కనాడు రాకపోయినా. ఇప్పుడు రాలేదు కాబట్టి ఎప్పటికీ రాదని మానేయక్కర్లేదు. ఇప్పుడు రాకపోయినా ఏకాగ్రత ఉన్నా లేకపోయినా చేస్తూ ఉంటే ఆ ఏకాగ్రత కావాలనే తపన నిజాయితీతో ఉంటే తప్పకుండా వస్తుంది. కాబట్టి ముండకోపనిషత్తు నిరూపించిన సాధన మార్గాన్ని మనం పరిశీలిస్తే ప్రణవమే ధనుస్సు, ఓంకార ధనుస్సు. అకార ఉకార మకార సమ్మేళనమే ఓంకారము అని. అకారం ఋగ్వేదంలోని మొదటి మంత్రంలోని మొదటి అక్షరమని, అగ్నిమీళే పురోహితం. ఉకారం మధ్యవేదమైన యజుర్వేదంలోని మధ్య మంత్రంలోని మధ్య అక్షరమని, యోని సముద్రో బంధు. మకారం చివరి వేదమైన సామవేదంలోని చివరి మంత్రమైన అసమానాంతరంలోని చివరి అక్షరమని, అసమానాంతరం అనే మంత్రంలో చివరి అక్షరం. ఇలా అకారం పరమాత్మ, ఉకారం ప్రకృతి అంటే జీవుడు, మకారం శక్తి. ఈ మూడింటి సమ్మేళనము ఓంకారము. ఆ ప్రణవమే ధనుస్సుగా, బాణమే ఆత్మగా, పరబ్రహ్మతత్వమే లక్ష్యంగా. బాణం ఒక లక్ష్యాన్ని చేరినట్లుగా ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. సత్కర్మలు ఆచరిస్తూనే శివస్మరణ చేయవలసిన అవసరం ఉంది మానవుడు. ఓ పక్కన సత్కర్మలు చేయాలి, ఇది మానడానికి వీల్లేదు. శివస్మరణ మానడానికి వీల్లేదు. దైవాన్ని స్మరించడము మానడానికి వీల్లేదు. కర్తవ్యాన్ని పాటించడము మానడానికి. కర్తవ్యం పాటించందే విజయం రాదు. కానీ నేను కర్తవ్యం చేస్తున్నాక ఇంకా నాకు దైవంతో పని ఏమిటి అనుకోవడానికి వీల్లేదు. దైవ స్మరణ చెయ్యాలి. అందుకనే భగవద్గీతలో మామనుస్మర యుధ్యచ, నన్ను మనస్సులో స్మరిస్తూ యుద్ధం చేయవయ్యా అన్నాడు. యుద్ధం చేయడం కర్తవ్యం. మనస్సులో దైవాన్ని స్మరించినప్పుడు ఈ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలిగిన స్థితి వస్తుంది. అందుకని ఈ రకమైన ప్రయత్నం చేయడం సుధీంద్రుడైన వాడు చేస్తాడు, అతడు విజయం సాధిస్తాడు. బుద్ధి కుశలుడైన సాధకుడు ఈ విధమైన పద్ధతిలో విజయాన్ని సాధిస్తాడు. అప్పుడు దక్కే రాజ్యం, ఆ రాజ్యలక్ష్మి, ఆ సంపద ఎలాంటిది అంటే సుస్థిర రాజ్యలక్ష్మి. స్థిర కూడా కాదు, సుస్థిర అన్నారు. ఆనందమావహతి, ఆనందంగా ఈ మోక్ష సామ్రాజ్యాన్ని, సుస్థిరమైన మోక్ష సామ్రాజ్యాన్ని, ఎన్నటికీ చెదిరిపోని కరిగిపోని అద్భుతమైన సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు బుద్ధిమంతుడైన వాడు అని సాధన మార్గానికి సంబంధించిన విశేషాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరులు అందించారు. ఆరూఢ భక్తి గుణకుంచిత భావ చాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందమావహతి
సుస్థిర రాజ్యలక్ష్మీ అన్నారు. ఆ తర్వాత 72వ శ్లోకంలో మరొక ఆలోచన అందిస్తున్నారు. పరమేశ్వరుడి పాదాలు పద్మాల వంటివి ఆ పాదపద్మాలు. ఈ పరమేశ్వరుడి పాదపద్మాలు ఎలాంటివి అంటే ఓ గొప్ప నిధి లాంటివి. ఈ నిధిని మానవుడు సంపాదించుకోవాలి. సాధారణంగా నిధులు ఎక్కడో ఉంటాయి. రకరకాల ప్రయత్నాలు చేసే నిధులు ఎక్కడున్నాయో తెలుసుకుంటాడు. ఆ నిధిని సంపాదించడానికి కావాల్సిన మార్గం అన్వేషిస్తాడు. అందులో ఉండే అడ్డంకులన్నీ తొలగించుకుంటాడు. ఆ నిధిని సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు భక్తుడైన వాడు సొంతం చేసుకోవలసిన నిధి ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడి పాదపద్మాలు అనే నిధి. ఈ పాదపద్మాలు అనే నిధి దొరికితే, అసలు నిధి దొరికితే మామూలు వాడికి ఎలా సంపద వస్తుందో భక్తుడైన వాడికి అర్ధ సంపద లభిస్తుంటే కృతార్థత లభిస్తుంది. సార్థకత, జీవితం చరితార్థం అవుతుంది శివపాద పద్మ నిధి దొరికితే. ఆ నిధి ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, దాన్ని సంపాదించుకోవడానికి చేయవలసిన ప్రయత్నం ఏమిటి, అసలు అది ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని సాధించే ప్రయత్నంలో వచ్చే అవరోధాలు ఏమిటి, వాటిని ఎలా దాటాలి, ఆ విశేషాలన్నీ 72వ శ్లోకంలో ఆదిశంకరులు మనకు అందిస్తున్నారు. ధ్యానాంజనేన సమవేక్ష్య ధ్యాన అంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వరనామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థః. శివ ధ్యాన అంజనేన సమవేక్ష్య ఈశ్వర నామ మంత్రైః మహాబలిభిః తమః ప్రదేశం భిత్వా ఏ దివ్యాశ్రితం భుజగభూషణం తే పాదపద్మం ఇహ ఉద్వహంతి తే కృతార్థః. ఒక నిధిని కనుక్కోవడానికి, సొంతం చేసుకోవడానికి విశేష ప్రయత్నం కావాలి. అలాగే ఈ శివపాద పద్మ నిధిని దర్శించాలన్నా, అది ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత దాన్ని సొంతం చేసుకోవాలన్నా అందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ప్రయత్నం కావాలి. ఆ ప్రణాళిక ఏమిటో, ఆ ప్రయత్నం ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరులు. ముందుగా శివ అని సంబోధన. శుభాలను ప్రసాదించే మంగళ స్వరూపుడా. శుభాలను ప్రసాదించేవాడు కాబట్టి ఆయన పాదపద్మాలు తప్పకుండా నిధి అవుతాయి. మనకు శుభాలు కావాలి. ఎన్ని సంపదలున్నా శుభానికి నోచుకోకపోతే, సుఖానికి నోచుకోకపోతే ఆనందంగా ఉండలేడు, వాడు మనశ్శాంతిగా ఉండలేడు. కాబట్టి మనకు కావాల్సింది సంపద కాదు, శుభం కావాలి. ఆ శుభస్వరూపుడు పరమేశ్వరుడు. ధ్యానాంజనేన సమవేక్ష్య. సమవేక్ష్య అంటే తెలుసుకుని, ముందుగా నిధి ఎక్కడుందో తెలుసుకోవాలి. లోకంలో గుప్త నిధులు ఉంటే ఆ గుప్త నిధులు ఎక్కడున్నాయో అన్వేషించాలనుకునేవారు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు అనుసరించే పద్ధతి ఉంటుంది. అవి నేలలో ఎక్కడో దాగి ఉంటాయి. ఆ నిధులను తెలుసుకునేందుకు అంజనం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు, అంజనం వేస్తారు. ఎందుకంటే భూమి అంతా రత్నగర్భ కాబట్టి భూమిలో ఎన్నో నిధులు దాగి ఉంటాయి. ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో కనిపెట్టడానికి అంజనం వేసే పద్ధతి ఉంటుంది. అదొక సాధన. అంజనం అంటే కాటుకకు సంబంధించి. ఈ ప్రక్రియలో అరచేతికి కాటుక పూసుకుని కానీ, మరో పద్ధతిలో కన్నులకు కాటుక అంజనం పూసుకుని కానీ నిధులను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. దీనికి అంజనం అనే పేరు అందువల్ల వచ్చిందనమాట. ఇప్పుడు పరమేశ్వరుడి పాదపద్మాలు అనే నిధిని కనుక్కోవాలంటే కూడా అంజనం కావాలి. మనకి ఏం అంజనం కావాలి? ధ్యానం అనే అంజనం కావాలి. ధ్యాన అంజనేన సమవేక్ష్య. ధ్యానం అనే అంజనం ఆధారంగా శివపాదాలు అనే నిధిని తెలుసుకుంటాడు భక్తుడైన వాడు. ధ్యానం అంటే ధ్యై చింతాయాం, నిరంతర చింతన. ధ్యానం బుద్ధిలో పరమేశ్వర స్వరూపాన్ని నిలుపుకోవడం. రకరకాల క్రియాకలాపాలు లౌకికంగా మానవుడికి అవసరమే. వండుకోవాలి, తినాలి, ఉద్యోగం చేయాలి, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ మనస్సు దైవం మీద ఉండడానికి ఏం అభ్యంతరం లేదు. వంట చేస్తూ మనం రకరకాల విషయాలు ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఏదో అటు ఇటు నడుస్తూ రకరకాల విషయాలు ఆలోచిస్తాం. నడకేం ఆగదు, నడక సాగుతూనే ఉంటుంది, లోపల ఆలోచన సాగుతూ ఉంటుంది. అలాగే లౌకికమైన క్రియాకలాపాలు నిర్వహించుకుంటూనే మనస్సులో నిరంతరము దైవ చింతన చేయడం ధ్యానం. అందుకు ఓ గంట సేపు పద్ధతిగా కూర్చుని చేసే ధ్యానం దోహదం చేస్తుంది. అందుకని మనస్సులో ఇష్టదైవాన్ని నిలపడం, లేదా ఇష్టదైవాన్ని గురించి నిరంతరము చింతన చేయడం ధ్యానం. తన ఆరాధ్య దైవాన్ని మనోనేత్రంతో దర్శించడానికి చేసే ప్రయత్నానికి ధ్యానం అని. ఎదురుగా ఒక విగ్రహం పెట్టుకుంటే కంటికి కనపడుతుంది, కానీ మనస్సు అనే కంటితో ఆ దైవాన్ని యథార్థంగా చూడాలి.
అందుకు ధ్యానమే మార్గం. కాబట్టి కంటికి కనిపించని ఆ దైవం, ఆ దైవానికి సంబంధించిన పాదాలు, పాదపద్మాలు ధ్యానం చేసే మనస్సుకు కనిపిస్తాయి. సమవేక్ష్య అంటే కేవలం చూసి కాదు, తెలుసుకొని శివ పాదపద్మ నిధిని ధ్యానమనే అంజనం ఆధారంగా అలా తెలుసుకోవటం ఈ ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు. అందుకే పోతన్న గారు భాగవతంలో మాట అంటారు, ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనము లేక. పరమాత్మ అనుగ్రహం అనే మోక్షం అనే నిధి దొరుకుతుందా పరమాత్మ చింతనం అనే అంజనం వేసుకోకుండా అన్నాడు. పరమాత్మ చింతన నిరంతరం చేస్తేనే మోక్షం అనే నిధిని మానవుడు పొందగలుగుతాడు. జ్ఞానాంజనేన అనే పాఠాంతరం కూడా ఉంది ఇక్కడ, జ్ఞానాంజనేన అన్న చోట. జ్ఞానం అనే కాటు కానీ కొంతమంది కొన్ని ప్రతుల్లో ఇది భావించారు. ధ్యానం వల్ల జ్ఞానం పొందుతాడు కాబట్టి జ్ఞానాంజనేన అనుకున్నా, జ్ఞానాంజనేన అనుకున్నా స్వల్ప భేదం తప్ప తాత్పర్యం ఒకటే వస్తుంది. ధ్యానాంజనేన సమవేక్ష అలా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రదేశాన్ని తవ్వాలి. అక్కడ చీకటిగా ఉంటుంది, దారుణంగా ఉంటాయి. నిధులు దాగి ఉన్న ప్రదేశాలు మామూలుగా మనం తేలిగ్గా ప్రయాణం చేసి తేలిగ్గా అక్కడ ఉండడానికి వీలుగా ఉండవు. నిధి ఎక్కడుందో తెలుసుకున్నంత మాత్రాన అది చేజిక్కినట్టే అనుకుంటామా? అది కుదరదు కదా. ఆ నిధి బట్టబయలుగా ఉండదు, రాళ్ళు రప్పలు పైన ఉంటాయి, వాటిని తొలగించాలి. చీకటిగా ఉన్న ఆ ప్రదేశాన్ని భేదించాలి. అంటే అక్కడికి వెళ్ళి ఆ నేలను తవ్వి అడ్డుగా ఉన్న రాళ్ళు రప్పలు తొలగించి మట్టిని తీసేసి అప్పుడు లోపల ఉన్న నిధిని మనం చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ధ్యానం చేతనం, జ్ఞానం చేతనం శివపాద నిధి మనకు కనిపించినా కూడా అది సరిపోదు. ఆ పాదాలను మనం పొందాలి అంటే అడ్డుగా ప్రతిబంధకంగా ఉన్న అజ్ఞానాన్ని తొలగింపజేసుకోవాలి. తమ ప్రదేశం భిత్వా, తమ అంటే చీకటి, మనస్సుకు సంబంధించిన చీకటి. పరమాత్మ ఎలాంటి వాడో ఎక్కడున్నాడో తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. దాన్ని సంపాదించుకోవాలంటే అజ్ఞానం అడ్డుగా ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని అడ్డుని తొలగించుకోవాలి, అంతరంగాన్ని తవ్వాలి. ఏమిటండి మనస్సుని ఎలా తవ్వుతాం అంటే అంతర్మథనం సాగించాలి, అంతర్ముఖుడు కావాలి. అలా కాకుండా బహిర్ముఖంగా ఇన్ని ప్రక్రియలు అనుసరించిన ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ ఆరాధ్య అనలేదు, సమారాధ్య అన్నారు. అంతర్ముఖులైన వారికి పరిపూర్ణంగా వారి ఆరాధనలు అందుకుంటుంది అమ్మవారు. బహిర్ముఖ దుర్లభ అనలేదు, సుదుర్లభ. అంతర్ముఖత్వం పొందకుండా బహిర్ముఖంగా ఎన్ని రకాల ప్రక్రియలు అనుసరించినా కూడా ప్రయోజనం ఉండదు, అవి దుర్లభం అవుతుంది సుమా. పరమాత్మతత్వం దొరకనే దొరకదు. ఎంత దొరకదయా? సుదుర్లభ, బాగా దుర్లభం అని లలితా సహస్రనామంలో వ్యాసుల వారు అక్కడ సమారాధ్యాన్ని, ఇక్కడ సుదుర్లభాన్ని ఎందుకు చెప్పారు అంటే బహిర్ముఖంగా చేసే సాధనకు అంతర్ముఖమైన చింతనను జోడించకపోతే ఆ సాధన ఒట్టి శ్రమగా మిగిలిపోతుంది. అందుకని అంతర్ముఖత్వం ప్రధానం. ఆ అంతర్ముఖత్వాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. తమ ప్రదేశం భిత్వా, తనలోకి తాను తర్కించి చూసుకుని, తన తప్పులు తాను ఒప్పుకొని, తన తప్పులు తాను తెలుసుకుని, తన తప్పులు తాను దిద్దుకుని, తనలో ఉన్న రాగద్వేషాలను తొలగించుకుని, తాను ఎవరికి ఏ విధమైన అపకారం చేయకుండా ఉండేవాడుగా ఉంటున్నాడా లేదా అని 1కి 10 మార్లు తను తాను పరిశీలించుకుని మానవుడు ముందుకు సాగాలి. మనకి ఉపనిషత్తులో మాట ఉంది, పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ కచ్చిద్ధీర ప్రత్యగాత్మానమైచ్ఛత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. పరాంచిఖాని, ఈ ఇంద్రియాలన్నింటినీ బ్రహ్మదేవుడు ఎలా సృష్టించాడు అంటే ప్రాణులకు బయటికి ఉండేట్టుగా సృష్టించాడు. అంటే బయట ఉండే శబ్దం వింటుంది, బయట ఉండే రూపాన్ని చూస్తుంది, బయట ఉండే వాసన పీలుస్తుంది, బయట ఉండే వస్తువుని నాలుకతో రుచి చూస్తుంది, బయట ఉండే స్పర్శను గుర్తించగలుగుతుంది. కానీ పరమాత్మ బయట లేడు, లోపల ఉన్నాడు. లోపలున్న పరమాత్మను తెలుసుకున్న తర్వాత బయట ఉన్నవి కూడా పరమాత్మ స్వరూపాలని తెలుస్తాయి. బయట ఉన్నది కూడా పరమాత్మే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తెలియాలంటే ముందు లోపలున్న పరమాత్మ అనుభవానికి రావాలి. అందుకని కన్నులు మూసుకొని అంతర్ముఖుడైన వాడు మాత్రమే ఆ అమృతత్వ స్థితిని పొందగలుగుతాడు. తమో గుణ సంబంధమైన అజ్ఞానాన్ని తవ్వి ఆ పైన ఉన్న ఆవరణను తొలగించుకోవాలి. అందుకు ధ్యానం సహకరిస్తుంది. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, విద్యాహీన తమోగ్రస్త నా అభిజానాతి కేశవం. విద్యాహీనుడైన వాడు,
చీకటి నిండిన మనస్సు కలిగిన వాడు, అంటే తమో గుణం నిండిన మనస్సు, అజ్ఞానం, స్వార్థం, లోభం ఇలాంటి గుణాలతో కూడిన మనస్సు ఉన్నవాడు దైవాన్ని తెలుసుకోలేడు. దైవాన్ని తెలుసుకోవాలంటే స్వార్థ లోభాలను పరిత్యాగం చేయవలసిందే. స్వార్థం ఉన్నంతకాలం, లోభం ఉన్నంతకాలం దైవం పట్టుబడడు. ఈ అంతర్మథనం తత్వ విచారణతో ముడిపడి ఉంటుంది. తత్వ విచారణ అంటే ఇదేమిటి అదేమిటి. జల్లెళ్ళముడి అమ్మ చాలా చమత్కారంగా చెప్పింది. పంచాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం అంటారు కదమ్మా. అంటే ఏమిటి అంటే, ఏం లేదు నాన్న, పంచాక్షరి మంత్రం అంటే ఇది ఏమిటి, మనకి ఏది కనపడ్డా ఇదేమిటి ఇదేమిటి నా మూలం దాకా వెళితే పరమాత్మే. అసలు ఇది ఏమిటి అష్టాక్షరి మంత్రం నాన్న చమత్కారంగా చెప్పింది. చమత్కారంగా చెప్పినా యథార్థమే చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తత్వ విచారణ ద్వారా మాత్రమే దైవతత్వం మానవుడికి బోధపడుతుంది. ఈ తత్వ విచారణ అంటే తవ్వుకుంటూ వెళ్ళడం. వరాహం, వరాహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు చేసిన పనిదే అన్నారు. భూమిని ఉద్ధరించాడు. భూమిని ఉద్ధరించడం అంటే మనం భౌతికమైన స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి వైపుకు ఉద్ధరింపబడడానికి ఏం కావాలి అంటే వరాహం, శ్రేష్టమైన నేను. నేనంటే ఏమిటో తెలియాలి. పంది ఎలాగైతే తన ముట్టెతో తవ్వుతుందో మనం అలాగే మన లోపలికి మనం చూసుకుంటూ నిరంతరం ఆత్మవిచారణ సాగించాలి. అందుకే పంది చేసే పనిని మరి రకరకాల విషయాలను తత్వ విచారణ చేయడం కాబట్టి అలా ముట్టెతో మట్టంతా పైకి కిందికి, కింది మట్టి పైకి, పై మట్టి కిందికి తవ్వుతూ ఉంటుంది. దీన్ని సంస్కృత భాషలో క్రోడీకరించడం అంటారు. ఓ 25 గ్రంథాలు దగ్గర పెట్టుకుని క్రోడీకరిస్తున్నాడు ఆయన అంటారు. అంటే ఈ పుస్తకాల ద్వారా ఏమున్నది, వీటిలో ఏకతా సూత్రాన్ని పట్టుకోవడానికి, సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. తత్వ విచారణ దానివల్ల కుదురుతుంది. క్రోడీకరించడం అనే మాట ఎందుకు వచ్చింది? క్రోడం అంటే పంది. అంటే వరాహం ఎలాగైతే ముట్టెతో మట్టిని తవ్వుకుంటూ కిందికి వెడుతుందో మానవుడు కూడా ప్రతి అంశాన్ని తత్వ విచారణ ద్వారా నిరంతరం తత్వ విచారణ, ఇది ఏమిటి, ఇది ఇలా ఎందుకు, దీని తత్వం ఏమిటి, దీని వ్యవహారం ఏమిటి, నిరంతర చింతన. కాసేపు ఉండి కాసేపు ఆగిపోతే ఉపయోగం లేదు. వీలైనంత ఎక్కువ సమయాన్ని చింతనలో ప్రవేశపెట్టవలసిన బాధ్యత ఉంది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. భగవద్గీతలో చెప్పారు. ఏమరుపాటు, సోమరితనము, మితిమీరిన నిద్ర, ఇవన్నీ తమోగుణానికి సంబంధించిన లక్షణం. భక్తుడు తన పాపాలను, లోపాలను గుర్తించడమే ఈ తమోగుణం నుంచి బయటపడడానికి మార్గం. తన లోపాలు, పాపాలు గుర్తించడమే తనలోకి తాను తవ్వుకోవడం అంటే. దీన్నే తమ ప్రదేశం విత్వా అన్నారు ఈ శ్లోకం. తవ్వాడు, బానే ఉంది. అంత మాత్రాన కూడా నిధి సొంతం కాదు. చాలా సందర్భాలలో నిధులు పొందాలి అంటే బలి ఇవ్వాలి. భూమిని తవ్వినంత మాత్రాన సరిపోతుందా? ఆ నిధులకు రక్షకులుగా ఎవరో ఉంటారు. ఏవో కొన్ని శక్తులు ఉంటాయి. గొప్ప గొప్ప బలులు సమర్పిస్తే గాని, ఆ రక్షకులను ప్రసన్నం చేసుకుంటే గాని ఆ నిధి సొంతం కాదు. అలాగే శివపాద పద్మ నిధి మనకు దక్కాలంటే కూడా బలి ఇవ్వాలి. ఏమిటి ఆ బలి? ఏమి ఇవ్వాలండి బలి? మేకనివ్వాలా? గొర్రెపోతునివ్వాలా? అంటే శివ సంబంధమైన అర్చనలు, వ్రతాలు మొదలైనవి నిర్వహించడం, దీన్ని బలి అంటారు. అంతేగాని జంతువులను హింసించడం కాదు. మన సంప్రదాయంలో భూత బలి, కాక బలి మొదలైన సమర్పణలు ఉన్నాయి. కాకి కోసం అన్నం పెట్టడం, ప్రాణుల కోసం అన్నం పెట్టడం, సాటి ప్రాణుల కోసం మన సంపదలో ఎంతో కొంత త్యాగం చేయడం బలి అంటే. మనకి శాస్త్రాల్లో, వేదాల్లో ఒక చమత్కారమైన మాట ఉంది. అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా. ఈ బలుల వివరాలు చెప్పారు. గొర్రెను గాని, మేకను గాని, దున్నపోతును గాని, పిల్లిని గాని బలి ఇవ్వాలి. ఓహో, బానే ఉంది. వేదమే హింసను ప్రోత్సహిస్తోందండి కాబట్టి బలి ఇవ్వమని చెప్తోంది. ఆ జంతువుని ఎవరినో తీసుకొచ్చి చంపేస్తే సరిపోతుంది కదా అనుకుంటే చాలా పొరపాటు. వేదం హింసని ప్రోత్సహిస్తోంది అనుకుంటే అంతకంటే భ్రాంతి మరొకటి. అలా అనుకుని మూఢాచారంగా మారిపోయిన వాళ్ళు కొందరైతే, అసలు వేద ధర్మమే పనికిరాదని దాని మీద దాడి చేసేవాళ్ళు కొందరు పెరిగారు. అంతరార్థం తెలియక. వేదం అలంకారికంగా, కవితాత్మకంగా చెప్పింది. ఈ గొర్రె, ఈ మేక, ఈ దున్నపోతు, ఈ పిల్లి, ఇవన్నీ ప్రతీకలు. మానవ మనస్తత్వంలో గొర్రెదాట స్వభావం ఉంటుంది. ఎవరో చేశారని మనం చేయడం, అందులో విచక్షణ ఉండదు. ఇలా ఎందుకు చేశారని ఆలోచించరు, గతానుగతికంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ స్వభావం పేరు గొర్రె. దీన్ని వదులుకోవాలి మనం. విచక్షణతో పరిశీలించి ఇది వాళ్ళు చేశారు, సరే మనం ఎందుకు చేయాలి, ఇది చేయదగిన పనేనా, ఇలా చేస్తే ఉపయోగం ఉందా, ఏ ఆంతర్యంతో చేయాలి తెలుసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి మనము చేసేద్దాం అనుకుంటే అది గొర్రెదాటు మనస్తత్వం. దీన్ని బలి ఇవ్వాలి, దీన్ని త్యాగం చేయాలి. చాలా సన్నివేశాలలో మానవుడు ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే
సాటివారికి ఉపయోగపడాలి అంటే స్వార్థం అడ్డుపడుతూ ఉంటుంది. అయ్యో ఎక్కడ ఈ స్వార్థం పోతుందో అనే ఒక పిరికితనం అడ్డుపడుతుంది. ఈ పిరికితనానికి గుర్తు మేక. మేకను బలి ఇవ్వాలి అంటే మనలోని పిరికితనాన్ని వదిలిపెట్టి సత్కార్య నిర్వహణకు నడుం బిగించి ముందుకు దూకాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే దున్నపోతును బలి ఇవ్వాలన్నారు. మహిషమపివా. దున్నపోతు అంటే ఏమిటి? ఎంత మంచి విషయం ఎవరు చెప్పినా, ఎంత పెద్దలు చెప్పినా, ఎంత ఆత్మీయులు చెప్పినా, కన్నవారు చెప్పినా, అయినవారు చెప్పినా దాన్ని ఏమాత్రం బుర్రకెక్కించుకోకుండా తానున్న ఏదో ధోరణిలో అలాగే జీవితం అంతా ప్రవర్తిస్తూ ఉండడం దున్నపోతు లక్షణం. అందుకే అలాంటి వాడు ఎవరే దున్నపోతు అంటూ ఉంటారు. అందుకని ఈ స్వభావం ఉన్నంత కాలం పరమాత్మ పాద నిధి దొరకదు. దాన్ని వదిలిపెట్టాలి. దున్నపోతును బలివ్వడం అంటే అది. ఇక దొంగ తిండి కోసం చూస్తూ ఉంటుంది పిల్లి. అంటే అన్యాయంగా పదవులు సంపాదించాలని, అన్యాయంగా అధికారాన్ని సంపదలు పొందాలని ఆలోచించే మనస్తత్వం ఉందే, ఈ మనస్తత్వానికి సంకేతం పిల్లి. అందుకని అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా అంటే ఈ గుణాలను త్యాగం చేయాలి అని అర్థం తప్ప ఆ జంతువులను తీసుకొచ్చి చంపాలని కాదు. మనకు సాధన ఏమిటే, జంతువులకు ప్రాణహాని ఏమిటి? ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? విచక్షణతో ఆలోచిస్తే అర్థమవుతుంది. వేదశాస్త్రాలు ఆలంకారికమైన పద్ధతిలో చమత్కారంగా చెప్పాయని అర్థం చేసుకుని మనం దీన్ని నిజ జీవితంలో ఆచరణకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అహంకార మమకారాలను, మనలో ఉన్న అరిషడ్ వర్గాలను, ఎన్నో ఎన్నో కూడని గుణాలను తెగనరికి ముందుకు సాగాలి. అదే బలి ఇవ్వడం. అప్పుడే శివపాద పద్మ నిధిని దక్కించుకునే అవకాశం కలుగుతుంది. ఈ స్థితిని సంపాదించుకోవడానికి మనస్సుకు బలం కావాలి. బలంతో చేసే పని కాబట్టి దాన్ని బలి. ఈ బలం రావడానికి ఏం చేయాలండి? నాకు ఇప్పుడున్న బలం చాలదు, కావలసినంత బలం లేదు, అది చేయాలని అనిపిస్తోంది, చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది, కానీ నా బలం చాలటం లేదని మనస్సు బలహీనంగా ఉంది. ఈ ఈశ్వర నామ మంత్రై కనిపించిన నిధులను తవ్విన వెంటనే తీసుకోవడం సాధ్యం కాదు. ఆ నిధికి రక్షకులుగా దేవతా శక్తులు ఉంటాయి. ఆ దేవతా శక్తుల్ని ప్రసన్నం చేసుకోవాలి. శివనామ స్మరణతో, మంత్ర జప సాధనతో ఇది సాధ్యమవుతుంది. ఈశ్వర నామ మంత్రై. అలాగే శివపాదాలు భక్తుడికి లభించాలన్నా కూడా ప్రమథ గణాలు మొదలైన వారి అనుమతి పొందాలి. మన సంప్రదాయంలో ఒక మాట ఉంది. ఈశ్వరుణ్ణి దర్శించాలంటే, ఈశ్వరుడి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా నందీశ్వరుని ప్రార్థించి నందీశ్వరుడి అనుమతి పొందాలి. అందుకే శివాలయానికి వెడితే ముందుగా నందీశ్వరుడు దర్శనం చేసుకుని తర్వాత ఈశ్వరుని చూడమంటారు. దాని అర్థం ఏమిటంటే ధర్మాన్ని పాటించి దైవాన్ని ఆరాధించు. నందీశ్వరుడు వృషభం ధర్మానికి సంకేతం. వృష శబ్దానికి ధర్మం అని అర్థం. అందుకని దీన్ని తెలియజేస్తూ మన సంప్రదాయంలో మాట వచ్చింది. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈశ్వర నామస్మరణ పరమశివ మంత్రోచ్చారణలతో నంది భృంగి మొదలైన వారు ప్రసన్నులవుతారు. నందీశ్వర నీకు నమస్కారం అయ్యా, నువ్వు శాంతిని కలిగించేవాడివి, ఆనందాన్ని ఇచ్చేవాడివి, పరమేశ్వరుడు సేవ చేయడానికి నేను వచ్చాను, నాకు అనుమతి ఇవ్వవలసింది అని ముందుగా నందీశ్వరుని ప్రార్థించాలన్నారు. నంది భృంగి ఇలా చాలా మంది ప్రమధులు ఉంటారు. అప్పుడు ఈ ప్రమధులు శివపాద సన్నిధికి మనం చేరడానికి అనుమతి ఇస్తారు. శివనామాలు, పరమేశ్వర సంబంధమైన దివ్య మంత్రాలు అవి ఈ రకమైన సహకారాన్ని మనకు అందిస్తాయి. సామాన్యమైన అనుకోవడానికి వీలేదు, ఒట్టి నామం అనుకోవడానికి వీలేదు. పరమేశ్వరుడు అనేక రూపాల్లో ఉంటాడు, శబ్ద రూపంలో కూడా ఉంటాడు. పరమేశ్వరుడు శబ్ద రూపంలో ఉంటే అది పరమేశ్వర నామం. మానవ మాత్రులు పెట్టుకున్న పేర్లు కాదు ఇవి. పంచాక్షరి మంత్రం, మృత్యుంజయ మంత్రం ఇవన్నీ అమోఘమైనవి. అంటే శివధ్యానం, శివ భావన, శివ అర్చన, శివ వ్రతం, శివ భక్తి, శివ యోగం ఇలాంటివి ఏవి పాటించినా ఏదో మొక్కుబడిగా చేయటం కాకుండా నిండు మనస్సుతో కావాలని తపించి మక్కువతో నిర్వహించాలి. అందుకని మన పెద్దలు చమత్కారంగా మాట అన్నారు, మనస్కరించటమే. నమస్కరించటం అంటే దైవానికి నమస్కారం చేయడం అంటే చేతులు జోడిస్తే సరిపోదు, మనస్సులో భావన ఉండాలి. అందుకే జల్లెళ్ళముడి అమ్మ చేతులతో నమస్కరించడం కాదు నాన్న, చేతలతో నమస్కరించు అంటే అమ్మ ఏ ఆశయాలు ప్రబోధించిందో ఆ ఆశయాల ప్రకారం మన చేతలు ఉండాలి. చేతలు అందుకు భిన్నంగా ఉండి మనం ఏదో నమస్కారం చేశాం, అభిషేకం చేశాం, అర్చన చేశాం, పారాయణం చేశాం అంటే ప్రయోజనం పెద్దగా లేదు. కాబట్టి ఈశ్వర నామ మంత్రాలు మనకు పరమేశ్వర తత్వాన్ని
గుండెకు పట్టించుకోవడానికి కావలసిన దివ్య స్థితిని ప్రసాదిస్తాయి. ఈ ఈశ్వర నామ మంత్రై, దానివల్ల బలం వస్తుంది, తనలోని దుర్గుణాలను బలిపెట్టడానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఆ తర్వాత ఈ గుప్త నిధులన్నీ కూడా కొంతమంది ఒక్కొక్క నిధిని కొంతమంది దేవతలు రక్షిస్తూ ఉంటారు, బ్రహ్మాది దేవతలు. దివ్య ఆశ్రితం, గుప్త నిధులు బ్రహ్మాది దేవతల సంరక్షణలోనే ఉంటాయి. ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే గాని ఆ నిధుల జోలికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. ఆ నిధులు మనకి దొరకాలి అంటే ముందుగా దేవతల అనుగ్రహం పొందాలి, దేవతలు అంగీకరించాలి, వాళ్ళ చేత అవుననిపించుకోవాలి. అప్పుడే ఆ నిధి దొరుకుతుంది. కానీ మనంతా మనం వేరే ప్రయత్నంతో ఆ నిధిని సంపాదించుకోవాలి. కాబట్టి దివ్య ఆశ్రితం, దేవతలను ప్రసన్నులను చేసుకుని ఆ నిధులను సంపాదించాలి. అలాగే శివపాదాలు అనే నిధి కోరుకునే వాళ్ళు కూడా దేవతలను అనుసరించాలి. అవి దివ్యాశ్రితమైనవి. దైవీ గుణాలను మనం ఆశ్రయించాలి, సద్గుణ సంపదను అలవరుచుకోవాలి. సంస్కారం నేర్పడానికే భక్తి పుట్టింది, అది గుర్తించాలి మనం. దైవీ గుణాలు అలవరుచుకుందే పరమేశ్వరుడి పాదాలు అనే నిధి మీకు దొరకదు అంటున్నారు శంకరాచార్య. ఏమిటండి దైవీ గుణాలంటే? పూజ, అర్చన, అభిషేకమా అంటే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం. నిర్భయంగా ఉండడం, సత్యాన్ని చెప్పడానికి, ధర్మాన్ని పాటించడానికి భయపడని స్థితి కావాలి. మనస్సు సత్వగుణంతో శుద్ధి అయి ఉండాలి, అందులో అహంకారం ఉండడానికి వీలు. జ్ఞానయోగ వ్యవస్థితి, ఏ పని చేస్తున్నా తెలిసి చెయ్యాలి. దానం చేసే గుణం ఉండాలి. నిధులు ఉన్నప్పుడు పాములు దాని చుట్టూ ఉండి రక్షిస్తూ ఉంటాయి. పాముల లోకం పాతాళం కాబట్టి భూమి లోపల ఉన్న నిధుల సంరక్షణ బాధ్యతను పాములు నిర్వహిస్తూ ఉంటాయి. అందుకని చాలా సందర్భాల్లో భూమి లోపల ఎక్కడో దాగి ఉన్న నిధులను సంపాదించాలంటే వాటి చుట్టూ పాములు ఉన్నాయి, జాగ్రత్త పడాలంటారు. ఆ పాముల్ని పక్కకి తప్పించాలంటే బలులు ఇవ్వాలి, మంత్రోచ్చారణ చేయాలి. అప్పుడు ప్రసన్నమై ఆ పాములు తప్పుకుని దారి చూపిస్తాయి. శివపాద పద్మనిధి చుట్టూ కూడా పాములు ఉంటాయి. భుజగ భూషణుడు పరమేశ్వరుడు కదా, మరి పాములు ఉండవా? అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు అనే పేర్లు కలిగిన 8 మహానాగులు ప్రధానంగా శివుణ్ణి చుట్టుకుని ఉంటాయి. కంఠహారంగా ఉంటాయి, భుజకీర్తులుగా ఉంటాయి, చేతికి కడియాలుగా కంకణాలుగా ఉంటాయి, కాళ్లకు అందెలుగా ఉంటాయి, నడుముకు వడ్డాణంగా ఉంటాయి. ఇలా 8 ప్రదేశాల్లో ఉండే 8 మహానాగులు ఉంటాయి. కాబట్టి ఈ శివుణ్ణి చుట్టుకుని ఉంటాయి. కాబట్టి శివుడి పాదాల చుట్టూ కూడా పాము ఉంటాయి. శివపాద నిధి మనకు దక్కాలి అంటే ఈ పాములు పక్కకి తప్పుకోవాలి, ఎందుకంటే ఆయన భుజగ భూషణుడు కాబట్టి. శివపాద పద్మ నిధిని పొందాలి అంటే అడ్డుగా పాములు ఉన్నాయి అంటే అర్థం నాగం అంటే పాము. ఈ నాగం అనే మాట ఆధ్యాత్మిక వాంగ్మయంలో చాలా ఆలోచనాగమ్యమైన మాట. బాగా ఆలోచిస్తే గాని అర్థం కాని మాట నాగం అంటే. గమ్ అంటే వెళ్ళేది, అంటే కదిలేది. నా అగం అంటే కదలనిది, నిశ్చలం. అగం అంటే కదలంది, నిశ్చలమైంది. నా అగం, నాగం అంటే నిశ్చలం కానిది. నాగం అనే శబ్దం నిశ్చల స్థితి లేని మనస్సుకు ప్రతీక. శివపాద పద్మ నిధిని మనం సంపాదించుకోవాలంటే అడ్డుగా ఉన్నది నాగం, అంటే పాములు అడ్డుగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే నిలకడలేని మనస్సున్నంత వరకు శివపాదాలు దొరకవు సుమా. అందుకని శివపాద పద్మ నిధిని పొందడానికి సాధకుడికి నిలకడలేనితనమే పెద్ద ప్రతిబంధకం. మన సంప్రదాయంలో సర్పాలు, పక్షులు ఎక్కడైనా చెప్తే పురాణ కథల్లో అక్కడ పావుంది కాబోలు, అక్కడ పక్షి ఉంది కావాలి అనుకోకూడదు. అవి సంకేతాలను గుర్తించాలి, మనలో ఉన్న స్వభావాలకు గుర్తుగా వాటిని చెప్తున్నారు. రామాయణంలో ఒకనాడు రావణాసురుడు రామలక్ష్మణుల్ని నాగాస్త్రంతో బంధించాడు, నాగాస్త్రం ప్రయోగించాడు. నాగ అస్త్రం అది, సర్ప సంబంధమైంది. శరీరం అంతా పాములతో కట్టేసినట్టుగా అయిపోయింది. నిశ్చేష్లై పడిపోయారు రామలక్ష్మణుడు. ఎవరూ పిలవకుండానే అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు.
గరుత్మంతుడు ఇంకా రామలక్ష్మణులు చేరకుండానే అల్లంత దూరాన గరుత్మంతుడు ఉండగానే ఆకాశ మార్గం నుంచి భూమికి దిగుతూ ఉండగానే గరుత్మంతుడి రెక్కల గాలికి నాగబంధాలన్నీ విడిపోయాయి. రామలక్ష్మణులు స్వస్థత పొందారు అని రామాయణంలో యుద్ధకాండలోని సన్నివేశం. ఏం చెప్తోంది ఇది? వేదాత్మా విహగేశ్వర. ఎంతటి సాధకుడికైనా వేద ధర్మాన్ని పాటించే మనస్సు ఉన్నప్పుడు నిలకడతనం వచ్చే అవకాశం ఉంటుంది. నిలకడతనం లేని స్థితిని తొలగించి నిలకడతనాన్ని ఇవ్వగలిగేది వేద ధర్మాన్ని మానవుడు పాటించడం. అందుకని గరుత్మంతుడు అంటే వేద ధర్మానికి ప్రతీక. ఉపాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతి తథైవ జ్ఞానకర్మాభ్యాం నియతా పరమాగతి. కర్మ జ్ఞానం అనే రెండు రెక్కలు కలిగిన పక్షి గరుత్మంతుడు వేదము అన్నారు. కాబట్టి గరుత్మంతుడు వేదస్వరూపుడు. జ్ఞానపూర్వకమైన కర్మ ఆచరణ కావాలి. మానవుడు సత్కర్మలు ఆచరించాలి, అవి జ్ఞానంతో చేయాలి. అప్పుడు భక్తి సార్థకం అవుతుంది. భక్తి నాకు ఉంది అనుకుంటే ఉపయోగం లేదు. కర్మలు ఆచరించాలి, ఆ కర్మలు జ్ఞానపూర్వకంగా ఆచరించాలి. శివపాద నిధిని పొందడానికి ఉన్న అభ్యంతరాలను తొలగించి సత్ఫలితాన్ని పొందేట్టుగా చేసేది ఈ సత్కర్మాచరణ. అందుకని ఇలా చేసినప్పుడు తే పాద పద్మం ఇహ ఏవ ఏ ఉద్వహంతి. అలాంటి సాధకులు శివ పాద పద్మాలు అనే గొప్ప నిధిని ఈ లోకంలోనే పొందగలుగుతారు. ఎప్పుడో మరణించిన తర్వాత చేరడం కదయ్యా, ఈ లోకంలో ఉండగానే నిరంతరం శివపాద పద్మాలు అనే నిధి వారికి లభిస్తుంది. మరి నిధి లభిస్తే వాళ్ళు కృతార్థులు, సంపద కలిగిన వాళ్ళు అవుతారు కదా. వీళ్ళు కూడా కృతార్థులు అవుతారంటే జీవితం సార్థకం అవుతుంది. ఆ భక్తులు కృతార్థులు అవుతారు. తే కృతార్థః భవంతి. ఆ నిధిని పొందుతారు. నిధిని వెతికేవాళ్ళు, నిధి దొరికి వాళ్ళు సంపద పొందుతారు, కృతార్థులు అవుతారు. భక్తులేమో కృతార్థులు అంటే జన్మ సార్థకత కలిగిన వాళ్ళు అవుతారు. శివపాద పద్మాల నిధిని మించిన నిధి ఈ ప్రపంచంలో మరొకటి లేదయ్యా. మామూలు నిధులు ఎందుకు పనికొస్తాయి? అది అందుకుంటే జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి వాళ్ళు కృతార్థులు అవుతారు. త్యాగరాజ స్వామి వారు అన్నారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. శివుడే నిధి, శివుడే పెన్నిధి. శివపాద నిధి అంటే మోక్షము, దివ్య ఆనందము. ఎందుకని అంటే శేతే ఇది శివ. ఈ లోకమంతా నిండిపోయిన వాడు అని పేరు శివుడు అనే మాట. శివుడిలోనే ఈ లోకమంతా ఉంది. ఆ శివుడే భక్తులకు దక్కవలసిన నిధి. ఆ శివుడి పాదాలే నిధి. అందుకు కావలసిన మార్గమే ధ్యాన అంజనం. ఈ ధ్యానం చేసే మార్గాన్ని భగవద్గీత చాలా చక్కగా చెప్పింది. శుచిగా ఉండే ప్రదేశంలో ఉండమని, మనస్సును నిలకడగా ఉంచుకోమని, మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ కాకుండా ఉండే ప్రదేశంలో కూర్చోమని, వస్త్రాన్నో చర్మాన్నో దర్భలను ఆసనంగా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నా అతి నీచం చేల అజిన కుశోత్తరం. శుచిగా ఉండే ప్రదేశంలో కూర్చోవడం అంటే నా మనస్సు కూడా పవిత్రమైన ఆలోచనలతో ఉంది. మనస్సు ఎక్కడో పెట్టుకుని ధ్యానం చేశానంటే ఏం ఉపయోగం? అలాగే ఎత్తుగా కానీ పల్లంగా కానీ కూర్చోవద్దంటే ఎంత ఎత్తు ఉండాలండి, ఎన్ని మీటర్ల ఎత్తు ఉండే ఆసనం మీద కూర్చోవాలని ప్రశ్న వేయక్కర్లేదు. బాగా ఎత్తుగా కూర్చోవడం అంటే నేను చాలా గొప్పవాడిని అనే భావం, ఆధిక్య భావం. బాగా పల్లంగా కూర్చోవడం అంటే న్యూనత భావం. నాకు ఏం తెలుసు, ఎందుకు పనికొస్తాను గనక, దైవానికి కావాల్సినది నాకు పురాణం తెలుసా, వేదం తెలుసా, శాస్త్రం తెలుసా, మంత్రం తెలుసా అని దిగులు పడవలసిన అవసరం. నాకు అన్నీ తెలుసని అహంకరించడం ఎలా పొరపాటు, ఏమీ తెలియదని దిగులు పడడం కూడా అలాగే పొరపాటు. బాగా ఎత్తుగా కానీ బాగా పల్లంగా కానీ కూర్చోవద్దు ధ్యానం చేయడానికి అంటే అర్థం ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ అక్కర్లేదు. భగవంతుడి ముందు అందరూ సమానమే. ఈ భావం మర్చిపో. నేను ఇంతటి వాడిని అనుకుంటే ఎలా పొరపాటు, నేను ఎందుకు పనికొస్తాను కనుక అనుకోవటం కూడా పొరపాటు. భగవంతుడికి అందరూ పనికొస్తారు. అందరూ భగవంతుడికి ఆత్మీయులే. ఈ తేడాలు ఆ స్వామికి లేవు. అందుకని నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేల అజిన కుశోత్తరం. వస్త్రం కానీ చర్మం కానీ, అసలు శరీరం ఒక వస్త్రం అన్నారు భగవద్గీతలోనే. పైన చర్మం కనబడుతూనే ఉంది. దీన్ని మళ్ళీ ఒక చర్మాసనం మీదో ఒక వస్త్రాసనం మీదో పెట్టాలనుకోవాల్సిన పని లేదు. ఉండే ఈ ఆసనం సిద్ధంగానే ఉందని గుర్తించాలి. ఈ వంకతో మనం సాధన మానేయక్కర్లేదు. కుశోత్తరం దర్భాసనం మీద కూర్చోవాలి అన్నారు. దర్భ ఇలా ముళ్ళులో పొడుచుకుని పైకి వచ్చినట్టు. దర్భాసనం తేవడానికి మా మిత్రుడు ఎక్కడికో వెళ్ళాడండి, అతను వచ్చాక సాధన ప్రారంభిస్తా అనక్కర్లా. దైవాన్ని ధ్యానించేటప్పుడు యాంత్రికంగా చేయటం కాక మనఃపూర్వకంగా చేసేటప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది. అప్పుడు శరీరంలో వెంట్రుకలు నెక్కబడుచుకొని శరీరం అంతా దర్భముళ్ళులా అయిపోతుంది. ఈ స్థితి పొందడం దర్భాసనం. అలా చేయమన్నారు ధ్యానం. అలా కూర్చుని
సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. శిరస్సు, మెడ, శరీరం వెన్నెముక నిటారుగా పెట్టి మనస్సులో పరమాత్మను ధ్యానం చేస్తూ స్థిరంగా తన నాసాగ్రం మీద కనుబొమల చివరి భాగంలో, కనుబొమల మధ్యస్థానంలో దృష్టిని కేంద్రీకరించి ఇతర విషయాల మీద దృష్టిని వదులుకుని ధ్యానం సాగించమన్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం అనే పేరుతో ఈ ధ్యానం ఎలా చేయాలో భగవద్గీత చక్కగా వివరించింది. అక్కడే మనస్సు నిలబెట్టి, అక్కడే అంటే పరమాత్మ యందు నిలబెట్టి ఈ ధ్యానాన్ని కొనసాగించమని చెప్తూ, ఆ ధ్యానం చేతనే శివపాద పద్మాలను దర్శించి అంతర్ముఖులై మంత్రజప సాధనతో అహంకార మమకారాలను అరిషడ్వర్గాలను బలిచేసి దైవీ గుణాలను అలవరుచుకుని కర్మ జ్ఞాన సమన్వయంతో భక్తిని పెంపొందించుకుని నిలకడను సంపాదించి ఈ జన్మలోనే ఉత్తములైన సాధకులు భక్తులు శివపాద పద్మాలను తలదాల్చగలిగిన ధన్యులవుతారు. వాళ్లే ఉత్తమ సాధకులవుతారు, వాళ్లే కృతార్థులవుతారు. శివపాద పద్మ నిధి వారికే లభిస్తుంది అనే విశేషాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో అందించారు. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థః అన్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. మరి ఇలా పరమేశ్వరుణ్ణి నిలకడగా నిరంతరము ధ్యానించి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని మనకు సందేహం కలుగుతుంది. కాబట్టి మన ఊహకు అందని ఒక మహానుభావుణ్ణి ఆదిశంకరులు పరిచయం చేశారు తర్వాత శ్లోకంలో. ఆ విశేషాలను వచ్చే వారం మనం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. అయ్యా నమస్కారం అండి, చాలా సంతోషం. అసలు జంతువుల్ని తీసుకొచ్చి మనుషుల్లో అన్ని జంతువుల్ని చూపించేశారు మాకు ఇవాళ మీరు. ఇక ఇప్పుడు వెతుక్కోవడం మొదలెట్టాలి, విన్నవాళ్ళం అందరూను వెతుక్కుంటూ మొదలెట్టాలి ఏ జంతువులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మనలో పనిచేస్తున్నాయి అన్న విషయం. ఇవాళ మరి కారణం ఏంటో తెలియదు కానీ గిరిజా మనోహర్ బాబు గారు, కుందావజ్జుల వారు ఇద్దరు కనపడట్లేదు. కనుక తెలుసో తెలియకో, అమ్మ చెప్పండి. వరలక్ష్మి గారు చేయెత్తారు, మీరు ఏదో మాట్లాడతాం అనుకోండి, చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి, అన్మ్యూట్ చేయండి అమ్మ. మీరు అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేయకపోతే మాకు వినపడరు. నమస్కారం అండి. అన్మ్యూట్ కావడంలో కాస్త ఇబ్బంది, ఆలస్యమైంది. చెప్పండి. పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం. సహవ్రతులందరికీ చాలా చక్కటి విషయాల్ని ఇవాళ సాధనలో అడుగు పెట్టే వాళ్ళకి ఎటువంటి ధైర్యం కావాలి, ఎటువంటి స్థిరచిత్తం కావాలి అని భక్తి సాధనా మార్గంలో ఎన్నో విశేషాలని ఆదిశంకరులు అందిస్తే దాన్ని మన మనస్సుకు సన్నిహితంగా చేసే ప్రయత్నం అన్ని విధాలా చేశారు మాస్టారు. ఎన్నో శ్రీమన్నారాయణమూర్తి గారు ఎన్నో చాలా సాధనలో అడ్డుపడే విషయాలు, ఆలోచించవలసిన విషయాలు, ప్రతీకాత్మకమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. నాగం అనే పదం చాలాసార్లు వింటాం సహజంగా. భుజగభూషణుడు అనే సందర్భంలో నాగం అంటే అగము కానిది, అంటే స్థిరత్వం లేని మనస్సే నాగము అని చెప్పడం. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా అనేక జంతువుల మనస్థితులు అజంవా మేషంవా అన్నప్పుడు దేనిని బలివ్వాలి అంటే మనలో ఉండేటువంటి లోభగుణాదుల్ని మనం విడనాడాలి అనేటువంటి విషయాన్ని కానివ్వండి. పశు ప్రవృత్తి మనలో ఉంటుంది కనుక కొన్ని లోపాలు మనలో ఉంటాయి కనుక వాటిని అంతర్ముఖమై వాటిని నివారించుకోవాలనే విషయాలు కానీ ఎన్నో చాలా మంచి విషయాలను చెప్పారు. అటు సాహిత్యంలోకి వెళ్ళారు,
భక్తిని ప్రధానంగా ఒక సాధకుడిని వెంట ఉండి నడిపించేలాంటి క్రమంలో చాలా చక్కటి విషయాల్ని, ఎన్నో ప్రతీకాత్మకమైనటువంటి విషయాల్ని, ఉపనిషత్ సారభూతమైనటువంటి విషయాల్ని, కర్మాచరణలో ఎదురయ్యేటువంటి అవరోధాలని, ఒక సాధకుడు ఏ దృష్టితో ముందడుగు వేయాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పినందుకు మనస్ఫూర్తిగా మల్లాప్రగడ వారికి నమస్కారాలు అర్పిస్తూ, ఈ కార్యక్రమంలో సహవ్రతులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చకచకితంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా కృతజ్ఞతాంజలులు ఘటిస్తూ సెలవండి. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచు కూడా తప్పకుండా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. ఇంకా ఎవరైనా పెద్దవారు ఎవరైనా స్పందించదలుచు కూడా తప్పకుండా స్పందించవచ్చు. లేకపోతే యథాశక్తి కృష్ణ స్తుతితో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. అయ్యా చెప్పండి అయ్యా. మల్లాప్రగడ వారు చెప్పడానికి అన్మ్యూట్ చేయబోయినట్టున్నారు. సరే, రేపు కావ్య పరిచయము, ఎల్లుండి స్వీయ కవితాగానము అనే 2 అంశాలు ఉంటాయి. గండ్ర లక్ష్మణరావు గారు, తర్వాత మా బులుసు వెంకటేశ్వర్లు గారు వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిని కూడా మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణస్తుతితో ముగించుకుందాం. మా కుందవజ్జుల వారు పాడే కృష్ణస్తుతి పద్యాలు నా దగ్గర లేవు కాబట్టి నాకు తోచిన ఒక పద్యం పాడతా. హే నాథ భవ సంచితాఘశమన హేల వినోదోత్సుక నానాభీతి నివారక శుభకర నాదానుసంధాయక ధ్యానోపాసన లక్షిత భయహర దాసానుకంపానిధి తే నౌమ్యచ్యుత రక్షకో భవ సదా శ్రేయస్కర శ్రీధర. స్వస్తి.